గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కాయిన్ బిఎక్స్ ఎక్స్చేంజ్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మనం షిబా ఇను కాయిన్స్ తర్వాత కిబో కాయిన్స్ ఏ విధంగా బోనస్గా పొందాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ ఎక్స్చేంజ్ని క్రియేట్ చేసుకోవడం వల్ల, రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఎక్స్చేంజ్ని మనం యూజ్ చేయడం వల్ల మనకు 3 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి, మనకు 25,000 షిబా ఇను కాయిన్స్ అనేవి బోనస్గా వస్తాయి. దాంతోపాటు 50 కిబో కాయిన్స్ అనేవి బోనస్గా వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మూడో బెనిఫిట్ ఏంటి అంటే, మనం టీసీ కాయిన్ లేకపోతే టీటీ కాయిన్ అనే కాయిన్ని మనం మైనింగ్ చేస్తున్నాము. సో ఈ టీటీ కాయిన్, టీసీ కాయిన్ కూడా ఆల్రెడీ కాయిన్ బిఎక్స్లో లిస్ట్ అయి ఉంది. సో ఒకవేళ మనం విత్డ్రా పెట్టుకొని రూపీస్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ బదులు ఈ కాయిన్ బిఎక్స్ ఎక్స్చేంజ్కి మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇండియన్ ఎక్స్చేంజ్. సో దీంట్లో ట్రేడింగ్ అంతా కూడా రూపీస్లో నడుస్తుంది, ఐఎన్ఆర్లో నడుస్తుంది, యుఎస్డిటీలో కాదు. సో ఎవరైనా కానీ ఐఎన్ఆర్లో ట్రేడింగ్ అనేది చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ ఎక్స్చేంజ్ అనేది యూజ్ అవుతుందండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎవరైతే కాయిన్ బిఎక్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని షిబా ఇను 25,000 కాయిన్స్ని, కేబీసీ 50 కాయిన్స్ని బోనస్గా పొందారో వాళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నానండి. సో షిబా ఇను కాయిన్స్ కావాలంటే ఇప్పటికిప్పుడు మనం సెల్ కూడా చేసేసుకోవచ్చు వచ్చిన వాటిని. ఈ కేబీసీ కిబో కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే మనం సెల్ చేసుకోలేమండి, లిస్ట్ అయిన తర్వాత సెల్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్గా ఎక్స్చేంజ్ తరపు నుంచి వచ్చినటువంటి ఆఫర్ అనమాట. సో టీటీ కాయిన్ లేకపోతే టీసీ కాయిన్ని ఈ కాయిన్ బిఎక్స్ అప్లికేషన్ యూజ్ చేసి విత్డ్రా పెట్టుకోవచ్చు అని చూపించాను కదా, దానికి ఆధారం కూడా ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను టీటీ కాయిన్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి మనకు వ్యాలెట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి విత్డ్రాల్ ఆప్షన్లో ఈ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి మనకు కాయిన్ బిఎక్స్ అనేటటువంటి అప్లికేషన్ కూడా మనం ఈ టీటీ కాయిన్స్ అనే వాటిని మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అనేసి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఈ కాయిన్ బిఎక్స్ అప్లికేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు గూగుల్లో ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో దీన్ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు క్లియర్గా 25,000 షిబా ఇను కాయిన్స్ అనే వాటిని వెల్కమ్ బోనస్గా పొందండి అనేసి కూడా ఇక్కడ కూడా మెయిన్ పేజ్లో చూపిస్తుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతున్నారండి. ఈ డీటెయిల్స్ అన్నీ 1 by 1 ఎంట్రీ చేయండి. సో ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేశానండి. కొన్నిసార్లు చూడండి ఇక్కడ స్పేస్ అనేది పడితే అక్కడ రెడ్ కలర్ లేక వస్తుంది. ఎక్కడైనా కానీ మీ పేరు చివర స్పేసులు పడి ఉంటే వాటన్నిటిని తీసేయండి. తీసేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కుడివైపు మూలలో ఉన్నటువంటి 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో ఆ గీతల మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్ సైడ్లో మనకి డౌన్లోడ్ యాప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే అని ఉంది. సో దాని మీదనే మనం క్లిక్ చేయొచ్చు, లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళేసి డైరెక్ట్గా కాయిన్ బిఎక్స్ అనేసి టైప్ చేసి మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వచ్చిందండి. ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది. సో అలా క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికేషన్లో మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో
దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చానో మెయిల్ ఐడి ఎంట్రీ చేసి దాని కింద పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తాను. దాని తర్వాత నేను మెయిల్కి వచ్చానండి. మెయిల్కి ఒక లింక్ వచ్చి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి యాక్టివేషన్ కోసం అన్నారు. సో మెయిల్కి వచ్చాను. వస్తే ఇక్కడ ఒక మెయిల్ అనేది నేను రిసీవ్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ యాక్టివేషన్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి అకౌంట్ యాక్టివేషన్ చేసుకోవడానికి. తర్వాత యాక్టివేషన్ సక్సెస్ఫుల్లీ అని పడింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను అప్లికేషన్కి వెళ్తున్నాను. సో దాని తర్వాత మళ్ళీ అప్లికేషన్కి వచ్చేసి మళ్ళీ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక కోడ్ అనేది వచ్చింది అని చెప్తున్నారు మెయిల్కి. ఆ కోడ్ అనేది ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి అథెంటికేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నాది అప్లికేషన్ అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత మనకు బోనస్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు 53 వర్త్ రూపాయల షిబా ఇను కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయి. 25,000 షిబా ఇను కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ కిబో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే నాకు ఇంకా చూపించలేదు. మేబీ తర్వాత యాడ్ అవుతాయేమో తెలియదు. దాని తర్వాత నేను చెప్పాను కదండి, మనము మైనింగ్ చేస్తున్నటువంటి టీసీ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ టీసీ నెట్వర్క్ యొక్క కాయిన్ అనేది ఇక్కడ లిస్ట్ అయ్యినట్టు చెప్పాను కదా. చూడండి ఇక్కడ టీసీ అనేసి మనకు చూపిస్తుంది. దీని మీద కూడా నేను క్లిక్ చేస్తాను చూడండి. డిపాజిట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో మనం ఒకవేళ విత్డ్రా అనేది మన టీసీ ఈ కాయిన్ నెట్వర్క్ నుంచి విత్డ్రా పెట్టుకోవాలంటే ఈ టీసీ స్మార్ట్ చైన్ టీఎస్సీ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి మన అప్లికేషన్లో వేసి విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విత్డ్రా గురించి ఈ ప్రాసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే మనము ఈ టీసీ కాయిన్ లేదా టీటీ కాయిన్ని మైనింగ్ స్టార్ట్ చేసి దరిదాపు 1 month ఆర్ 1.5 months అయింది. ఇంకో 15 to 20 daysలో అందరికి కూడా మినిమం కావాల్సినటువంటి 7,200 కాయిన్స్ అనేవి మైనింగ్ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత లాస్ట్ టైం నేను మెటామాస్క్కి లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి ఏ విధంగా విత్డ్రా పెట్టాలనేసి నేను చూపించాను. సో ఈసారి ఈ కాయిన్ బిఎక్స్లో ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి అనేసి చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ ఐఎన్ఆర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఐఎన్ఆర్లోనే మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట మనకు వచ్చినటువంటి. సో దాంతోపాటు మనం ఇక్కడ కేవైసీ ఆప్షన్ ఉంది చూడండి. ఈ కేవైసీ అనేదాన్ని కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకుంటేనే మనం ఐఎన్ఆర్ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే విత్డ్రా చేయడం కానీ చేయగలము. ఇక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. దాని తర్వాత మీకు రిఫరల్ కమిషన్ ఏ విధంగా కావాలి అనేసి అడుగుతుంది. సో ఇక్కడ కేబీసీ క్యూబో కాయిన్స్ అనేవి మనకు రిఫరల్ కమిషన్గా వస్తాయన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ప్రస్తుతానికి సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చానండి. అడిగిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. ఇక్కడ తర్వాత మళ్ళీ మనకు చూడండి నెక్స్ట్ ఇక్కడ వెరిఫై యువర్ అకౌంట్ అనేసి కేవైసీ అన్వెరిఫైడ్ అని చూపిస్తుంది. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేసి అడుగుతుంది. దాన్ని ఎంట్రీ చేస్తున్నానండి. దాని తర్వాత ఫ్రంట్ ఫోటో బ్యాక్ ఫోటో రెండు కూడా అప్లోడ్ చేయమంటున్నారు. అవి కూడా నేను డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను. సో అక్కడ ఆధార్ కార్డు డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ ఎంట్రీ చేయాలి. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్ ఇవ్వమని అడిగింది, ఇచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ కేవైసీ సెకండ్ స్టెప్లో మళ్ళీ పాన్ కార్డు డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. సో ఈ పాన్ కార్డు డీటెయిల్స్ని ఇక్కడ నేను ఎంట్రీ చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ స్టెప్లో నేను పాన్ కార్డు యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చాను. తర్వాత పాన్ కార్డు అప్లోడ్ చేశాను ఫ్రంట్ పార్ట్. దాని తర్వాత ఇలా సెల్ఫీ దిగమనేసి ఒకటి వచ్చిందనమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను.
సో ఈ సెల్ఫీ అనేది మనం ఐడి కార్డును చేతిలో పట్టుకొని దిగాలండి. మనం సిద్రా నెట్వర్క్లో ఏ విధంగా కేవైసీ చేసుకున్నామో అదేవిధంగా, లేకపోతే అటోసీలో ఏ విధంగా మనం కేవైసీ చేసుకున్నామో చేసుకునే టైంలో మన ఐడి కార్డు అనేది చేతిలో పట్టుకొని ఫోటో దిగాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనల్ని చాలా డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. క్లిక్ చేశాను. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టా. సోర్స్ ఆఫ్ ఫండ్ అని అడుగుతుంది. శాలరీ అని పెట్టాను. ఇన్కమ్ రేంజ్ అని అడుగుతుంది. సో ఇన్కమ్ రేంజ్ అనేది ఒక 1 to 5 lakhs అని పెడుతున్నా. తర్వాత పిఈపి పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ నో అని పెట్టాలండి. పెట్టిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టాలి. పెట్టిన తర్వాత అగ్రి చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వెరిఫైడ్ అనేసి పడింది. సో ఇదేనండి కేవైసీ చేసుకునే ప్రాసెస్. ఇప్పుడు కేవైసీ అయిపోయిందండి. కేవైసీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి శివ ఇన్యూ కాయిన్స్ ఇదివరకు 25,000 ఉన్నాయి, 25,000 ఉన్నాయి కదా, అలా ఉన్నాయి. తర్వాత కేబీసీ కాయిన్స్ ఇదివరకు మనకేం లేవు, కానీ ఇప్పుడు 50 కేబీసీ కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు ఈ శివ ఇన్యూ కాయిన్స్ మామూలుగానే వస్తాయి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు మనకు కివో కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. మనం కాయిన్ బిఎక్స్ ఎక్స్చేంజ్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు శివ ఇన్యూ కాయిన్, కేబీసీ కాయిన్ని ఏ విధంగా మనం బోనస్గా పొందాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.